థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో జేతవనంకి మాకు ఏంటో అవినాభావ సంబంధం నాకు తెలీదు. వాళ్ళది కామధేనువు, మాది కల్పవృక్షం. కామధేనువుకి వెళ్ళినా కల్పవృక్షంకి వెళ్ళినా ఏమడిగితే అది ఇచ్చేస్తారు ఎవరైనా సరే. సో అలా మా ఈ పిరమిడ్కి శ్రీ కల్పవృక్ష ధ్యాన కేంద్రం, ధ్యాన మందిరం అని ఈ నేమ్ మాది కాదండి, మేము డిసైడ్ చేసింది అయితే కాదు. హాస్టల్ మాస్టర్స్ మా అమ్మాయికి మెసేజ్ ఇచ్చారు. సో ఆ మెసేజ్ని తీసుకొని మేము ఈ పేరు పెట్టడం జరిగింది. సో ఈ పిరమిడ్లో నిజంగా ఇది కల్పవృక్షమే. ఎవరు వచ్చి కూర్చున్నా ఫస్ట్ సిట్టింగ్లోనే ఏదో ఒక ఎక్స్పీరియన్స్. చాలామంది ఇక్కడ ఉన్నారు, ఫస్ట్ సిట్టింగ్లోనే జస్ట్ ఈ అమ్మాయి ఫస్ట్ సిట్టింగ్లోనే మంచి మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్ళింది. ఇలా ప్రతి ఒక్కరూ ఎవరన్నా రానివ్వండి మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్తున్నారు. అందుకేనేమో మాస్టర్స్ దీన్ని కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన మందిరం అని పెట్టారు. ఇక్కడ మేము చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్స్. ఏంటంటే గత జన్మ కర్మలో ఏంటో నాకు తెలియదు, కానీ దాదాపు 1 year పట్టింది మాకు ఈ చిన్న పిరమిడ్ కట్టడానికే. ఎందుకో అలా జరిగిందో తర్వాత నాకు అర్థమైంది. ఏది ఏమైనప్పటికీ అద్భుతంగా ఇప్పుడు పిరమిడ్ అనేది జరిగింది. ఇప్పుడు మన హిమాలయ యోగులు శ్రీ 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 వేదానంద బాబాజీ గారి చేతుల మీదుగా మనము ఈ శ్రీ కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం. తరువాత స్వామీజీ యొక్క ఉపన్యాసం ఉంటుంది. ఉపన్యాసమైన తర్వాత అందరికీ సన్మానం చేసుకుందాం. సన్మానమైన తర్వాత అల్పాహారం ఉంది, అందరూ తీసుకొనే వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకుందాం. ధ్యాన జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, పత్రిజీ కి, పత్రిజీ కి, శాకాహార కి, వేదానంద బాబాజీ కి, వేదానంద బాబాజీ కి, హిమాలయ యోగి వేదానంద బాబాజీ కి, వేదానంద బాబాజీకి, కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన మందిరానికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, వేదానంద బాబాజీకి, కల్పవృక్ష ధ్యాన మందిరానికి, కల్పవృక్ష ధ్యాన మందిరానికి. జై హో పిరమిడ్ జగత్, జై హో పిరమిడ్ జగత్, జై హో ధ్యాన జగత్, జై హో సాకార జగత్. గట్టిగా చప్పట్లు కొడదాం. పరమ గురువులు హిమాలయ యోగి వేదానంద బాబాజీ గారితో ఈరోజు కల్పవృక్ష ధ్యాన మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసుకుంటున్నాం. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ వారి యొక్క అపార కరుణకి శామం గారు గట్టిగా హ్యాపీ సదానంద మహాయోగికి, సదానంద మహాయోగికి, సదానంద మహాయోగికి, ధ్యాన జగత్కి. చక్కటి వారి యొక్క అనుగ్రహ భాషణం తీసుకుందాం, వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం, వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి శ్రీ వేదానంద బాబాజీ గారి స్వర్ణహస్తాలతో మనం కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ఈరోజు అద్భుతంగా హాస్టల్ మాస్టర్స్ యొక్క ఆశీస్సులతో వారి యొక్క సమక్షంలో, హిమాలయన్ పరమ గురువుల యొక్క సమక్షంలో, మహావతార్ బాబాజీ యొక్క ఆశీస్సులతో ఈ కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకున్నాం. మరి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ. ఒక్కసారి క్లాప్స్. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఆనందంగా ఎంత గట్టిగా క్లాప్స్ కొడితే కల్పవృక్షం అంత గొప్పగా కరుణిస్తుందని చంద్రకళ చక్కగా చెప్పింది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, చాలా సంతోషం.
ఇక మనం క్లాప్స్ని కాసేపు దాచుకుందాం. ఎందుకంటే 2 పనులు చేస్తే ఎటు కాకుండా అయిపోతాం. అది చేసినప్పుడు అది, ఇంకొకటి చేసినప్పుడు అది. అందరు కళ్ళు మూసుకోండి. కొంచెం సేపు ఈ శుభ సందర్భంలో కాసేపు ధ్యానపూర్వకంగా విందాం, ధ్యానపూర్వకంగా మాట్లాడుకుందాం. జడ్జిమెంట్లు కాదు ఇక్కడ, జస్టిఫికేషన్స్ కాదు ఇక్కడ. అంతర్ముఖ స్థితి కోసం జరుగుతున్న విప్లవం ఈ ధ్యాన ప్రక్రియలు, ప్రాకారాలు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి. శత్రువులు ఎక్కడో లేరు, మీ పాకెట్లో, మీ పర్సుల్లో ఉంటున్నారు ఈ మధ్యన. 3 సార్లు ఓంకారం చెప్పుకుందామమ్మా మనం అందరం కలిసి. ప్రతి శుభ సందర్భానికి తరతరాలుగా, యుగయుగాలుగా ఋషులు, మునులు, మహాయోగులందరూ అందించిన కొన్ని క్రియలు, శక్తిని అనుభూతించడానికి తగిన క్రియలు ఇచ్చారు మనకి. వాటిని పక్కన పెట్టి మనం సాధించేది ఏదున్నా అది అహంకారం అవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవడానికి మన వయసు సరిపోదు, ఒక జన్మ సరిపోదు. అయిపోయింది, పొందేశాను, నేను అయిపోయాను అనుకోవటం అది కల్లా భ్రమ. కనుక మనం ఎప్పుడు విద్యార్థిలాగా ఉండాలి. 3 సార్లు ఓంకారం చెప్పుకుందాం. నేను చెప్పినట్టు అందరం కలిసి చెప్పుకుందాం. శ్రద్ధగా చెప్పండి దయచేసి. బ్యూటిఫుల్ మూమెంట్. ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు తన పద్ధతిలో తాను భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. చూడండి, అక్కడ వినండి. ఒక తత్వాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు వారి పెద్దలు చెప్పిన పద్ధతిలో భగవంతుణ్ణి అలా చక్కగా మనస్ఫూర్తిగా పిలుస్తూ ఉన్నారు. ఈ దేహం ఉన్నప్పుడు కొన్ని క్రియలు తప్పవు. పిలవాలి, చెప్పాలి, అడగాలి. ఒకవేళ మనకి అవసరానికి మించింది ఉంటే పంచుకోవాలి. ఇవన్నీ జరుగుతూ ఉండాలి. మనిషి అంటే కావాలి నాదం, ఆర్తనాదం, అంతర్నాదం, ఇవన్నీ ఉంటాయి. కనుక మనకు భగవంతుడిచ్చిన వాక్శక్తిని సరిగ్గా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా తోస్తే అలా మాట్లాడేయకూడదు. అక్కడ ఆధిపత్యం లేదా అహంకారం ఉంటుంది. ఆత్మీయంగా పరస్పర అవగాహనతో మాట్లాడుకున్నప్పుడే ఆధ్యాత్మికం అవుతుంది. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన భగవంతుడు సాక్షిగా ఉంటాడు. ఇప్పుడు వారి పిలుపుకి ఆ విశ్వానికి మధ్యన భగవంతుడు వింటాడు. కనుక అలా పిలుస్తున్న వాళ్ళకి సమాధానం అందుతూనే ఉంటుంది పిలిచే స్థితిని బట్టి. కనుక మనం కూడా ఎవరికి వాళ్ళు ఒకరితో ఒకరు పోల్చుకునేది కాదు, పోటీ పడేది కాదు ఇది. కాబట్టి ఎవరికి వాళ్ళం మనం ఒక విశ్వశక్తికి సంబంధించిన శబ్దాలు, పదాలు మనం పలుకుతూ ఉండాలి. అప్పుడే వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది, తర్వాత వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది. లేకపోతే గాలి మాటలు అయిపోతాయి. నేను కొన్ని మంత్రాలు చెప్తాను, చెప్పండి. మంత్రము అంటే మనస్సుని ఏకాగ్రతలో ఉంచేది. ఆ మనస్సు ఏకాగ్రతతో ఉన్న మనస్సు పలికే ఒక పదం, అక్షరం, శబ్దం సరిగ్గా మనం
భక్తిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, అపీలింగ్గా, ప్రార్థనాపూర్వకంగా పలికితే మంత్రం విశ్వశక్తిని మనకి అందిస్తుంది. ఇది ఎన్నో యుగాల నుంచి మహాత్ములు చెప్తూ అనుసరిస్తూ ఉన్నది. మంత్రం అనేది లేనిదే సాధన లేదు. సరిగ్గా భక్తితో పిలిస్తే అమ్మా అమ్మా అనటంలోనే అదొక మంత్రం, అదొక శక్తి. పలకటం సరిగ్గా పలికితే, పిలిస్తే, అడిగితే. కనుక శబ్దానికి చాలా 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 శక్తి ఉందండి. ఈ విశ్వంలో శబ్దానికి, కాంతికి ఉన్న శక్తి మరి దేనికి ఉండదు. ఆ రెండు కూడా మనిషిలో, ప్రతి ప్రాణిలో, విశ్వమంతా ఆవరించి ఉంటాయి కూడా రెండు, శబ్దము, కాంతి. మనిషి మూలతత్వం గ్రహిస్తే ఈ రెండు మనిషిలో భగవంతుడు ఇమిడ్చి ఉంచాడు. కనుకనే ఈ మానవ జన్మను ఇలా క్రియలు చేస్తూ, ధర్మకార్యాలు చేస్తూ, ధర్మాన్ని ఆచరిస్తూ, ఆచరించిన ధర్మాన్ని, అనుభవ జ్ఞానాన్ని ఇతరులకు పంచుతూ గడపగలుగుతారు. మీరు, నేను, అందరం కూడా. నేను చెప్పే కొన్ని మంత్రాలు చెప్పండి. మంత్రాలు అక్కర్లేదు, దేవుడు లేడు అనే వాళ్ళందరూ గాలిలో కలిసిపోయారు. ఎందుకంటే అది లేకుండా, మంత్రం అంటే శబ్దం. తల్లి బిడ్డల మధ్యన ఒక శబ్దం ఉంది కనుకనే మాతృత్వం, బిడ్డలు తల్లితో, తల్లి బిడ్డలతో బంధం, అనుబంధం, భగవంతుడితో బంధానికి మంత్రాలు చాలా 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 అవసరమైనవి. ఎస్, అందుకనే దేవీ దేవతల నామాలను చక్కగా అనుసరిస్తూ తలుచుకుంటూ ఉండాలి. మనిషికి దేహశక్తి కావాలి, మనోశక్తి కావాలి. ఆల్రెడీ లోపల ఉన్న ఆత్మశక్తిని గుర్తించాలి అంటే శబ్దం ద్వారానే ప్రయాణం చేయాలి. శబ్దం సిద్ధిని ప్రసాదిస్తుంది. కనుక నేను చెప్పినట్టు చెప్పండి అమ్మా. నేను ఇంతకుముందు అనుభవాలు వాటిని అనుసరంగా చెప్తున్నాను. కొంతమంది ఆ మంత్రాలు అక్కర్లేదండి, ఆయన అలా చెప్తాడు అని ఆకాశంలోకి చూస్తూ గడుపుతున్న వాళ్ళని చూసి అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. ఏది ఎప్పుడు ఎవరు వినిపిస్తున్నా కూడా అది నా గురువు, నేను నమ్ముకున్న భగవంతుడు ఈ పూట ఈ క్షణం ఇలాగా ప్రత్యక్షమై తెలుపుతున్నాడు అనుకున్న వాళ్ళే విశ్వంలోకి వెళ్ళగలరు. విశ్వంలో నేను ఒక భాగమని గుర్తించగలరు. అంతే, వ్యతిరేకత ఎప్పుడూ కూడా దూరంగా ఉంచుతుంది సత్యానికి. శ్రద్ధగా పలకండి, దయచేసి మనస్ఫూర్తిగా పలకండి, ఇష్టంగా పలకండి. అప్పుడే అనుభవం ఒక అనుభూతి. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. గాయత్రి మాత అంటే ఏదో దేవత అనుకోకండి. విశ్వశక్తి స్వరూపిణి, ముఖ్యంగా సౌరశక్తి స్వరూపిణి. ఆవిడ సూర్యశక్తిని ధారణ చేసి ఉంటుంది. విశ్వాన్ని నడిపించే ప్రధానమైన శక్తి సూర్యశక్తి. గాయత్రి మాత మంత్రంలో ఎన్నెన్నో శక్తులు. ఇందాక చెప్పాను, ఆశ్రయించి శ్రద్ధగా పలికితే ప్రతిదీ శక్తే. రెండవ మంత్రం నేను చెప్తాను. దేవుడు కనిపించడు, దేవుడు ఎక్కడో ఉంటాడు, నిరాకారుడు అని అంటూ ఉంటారు. అవును, అది సత్యమే. కానీ గుర్తించగలిగే వాళ్ళకి, గుర్తించడానికి ప్రయత్నించే వాళ్ళకి భగవంతుడు మీ చుట్టూ మీతో తోడుగా ఉండి నడుస్తున్నాడు అని గుర్తించగలం. వారే ముగ్గురు, 3 స్వరూపాలు, 3 నామాలు, 3 తత్వాలు, 3 శక్తులు. తల్లి ప్రథమ గురువు, తండ్రి రెండవ గురువు. ప్రాపంచిక బంధాలలో గుర్తుపెట్టుకొని నేను చెప్పేవి నచ్చితే ఇష్టపడండి, లేకపోతే వ్యతిరేకించకండి దయచేసి. ప్రాపంచిక బంధాలలో దేహపరంగా మనం దేహాన్ని తీసుకుని వచ్చాం, కర్మలను తీసుకొచ్చాం. ఈ జీవితం కర్మజీవులం మనం ప్రథమంగా. ఆ బంధాలలో ముఖ్యమైన బంధం తల్లికి ఇచ్చారు. తల్లి వల్లనే, తల్లి అంటే మాతృస్వరూపం, స్త్రీ కాదు.
మాతృస్వరూపం. స్త్రీ మాతృత్వంలోకి వెళితే మాతృదేవత అవుతుంది. స్త్రీని ప్రకృతిగా మనం భావిస్తే ప్రకృతి దేవత అవుతుంది. భావన కావాలి. అందుకనే మాతృ దేవతగా స్త్రీకి ఇవ్వబడ్డాయి. తల్లి పాత్రలో భగవంతుడు కనిపిస్తాడు. ఎవరైతే రోజు ఉదయాన్నే దగ్గరగా ఉంటే పాద నమస్కారం, చక్కగా వెళ్ళి ప్రేమగా ఆశీర్వాదం తీసుకోవటం, దూరంగా ఉన్న స్మరించుకుంటే, స్మరణ గొప్పదండి. పవర్ ఆఫ్ థాట్ ఈజ్ అల్టిమేట్. ఎక్కడ ఉండి ఎలా తలుచుకున్నా చేరిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. నేను చెప్పేవన్నీ కూడా గత 40 సంవత్సరాలకు పైగా అవధూతలు మహాత్ముల కాళ్ళ దగ్గర కూర్చుని సాయి అనే 2 అక్షరాలను ఆధారం చేసుకుని ఆయన తత్వంలోకి, శక్తిలోకి, ఆయన విశ్వసాయి అని తెలుసుకున్న తరువాత నాకు వారు ప్రత్యక్షంగా నాకు గురువులుగా, మహాత్ములుగా, యోగులుగా, అవధూతలుగా ఎక్కడెక్కడ కనిపించినా నా సాయి అనుకుంటూ నేను అప్పుడు ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నాను. కనుక అలా నేర్చుకున్నవి మీకు పంచుతున్నాను. తల్లి, తండ్రి ప్రాపంచికంగా ఉండే, దేహపరంగా ఉండే బంధాలలో భగవత్ స్వరూపాలైతే ఆ రెండింటికి అతీతంగా, ఉన్నతంగా, ఉత్తమంగా పైన ఉన్నది సద్గురువు. సద్గురువు సత్యాన్ని ఆధారం చేసుకుని తాను జీవిస్తూ అజ్ఞానం అనే అంధకారాన్ని తీసేసి తొలగించి అక్కడ వెలుగు ఉంది ఆల్రెడీ. ఆ ఉన్న వెలుగును మనకు దర్శింపచేసే శక్తి స్వరూపం సద్గురువు. అలా నేను ఒక జగద్గురు పరంపరలో, దత్తాత్రేయుడి పరంపరలో పూర్వజన్మల సుకృతంతో అడుగుపెట్టి బంధాలన్నీ దాటుకుంటూ ఇక బంధాలు మిగిలిన స్థితి ఒకటి వస్తుంది, రావాలి, వస్తుంది కూడా. మనం సాధకులైతే, భక్తులైతే, ఆత్మజ్ఞానులైతే, నేను ఆత్మను అని గుర్తిస్తే సహజంగా బంధాలు వెళ్ళిపోతాయి. అలాంటి స్థితిలో నడుస్తున్న నాకు గురువులు దొరికారు. అక్కడక్కడ ఎక్కడ అలా కావాలో అలాగా 3వ పాత్ర మీ జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో గుర్తిస్తే ఉండే పాత్రలు, భగవంతుడి పాత్రలు ఏమిటంటే తల్లి, తండ్రి, గురువు, సద్గురువు. వారిని స్మరించుకుందాం అందరం. మీ తల్లిదండ్రులను, మీకు మార్గాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తున్న సద్గురువుని స్మరించుకోండి. శ్రద్ధగా నేను చెప్పినట్టు చెప్పండి. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం కనిపిస్తోంది. సంగీతంలో ఎలా అయితే శృతి, లయ ఉంటాయో, జీవితంలో కూడా మాట్లాడినప్పుడు, ఆలోచించినప్పుడు కూడా ఒక శృతి, లయ ఉండి తీరాలి. అప్పుడే అది మధురంగా ఉంటుంది, హృదయపూర్వకంగా మారుతుంది. ఆ అలైన్మెంట్ చాలా అవసరం. సంఘంలో ఉన్నప్పుడు సంఘం శరణం గచ్చామి అన్నాం. ఇతరులతో కలిసి మెలిసి శృతి కలుపుతూ లయబద్ధంగా జీవించటమే ప్రేమ జీవనం, ఆధ్యాత్మిక జీవనం. ఎస్. కాబట్టి ఒక చిన్న మంత్రాన్ని ఒకే స్వరంలా ఉండేలా మనం ఒకరితో ఒకరు కలిసి పలికినప్పుడే అది ఒక ఆరా, సామూహికమైన శక్తిగా మారి విశ్వానికి తగులుతుంది. విశ్వం కిందకి దిగి వస్తుంది. విశ్వశక్తి మనందరి మీద ధారగా కురుస్తుంది. అప్పుడు ఆ అలైన్మెంట్ మిస్ కాకుండా సమాజంలో ఉన్నప్పుడు, అది ఒంటరిగా ఉన్నప్పుడు హృదయంతో శృతి, గుండె చప్పుడు లయబద్ధంగా ఉండటం, ఇవన్నీ కావాలి. మనం తర్వాత మంత్రం నేను చెప్తాను. సాయినాథుడు నాకు సర్వమయ్యాడు కనుక చాలామంది ఆధ్యాత్మికంగా వెతుకుతున్న వాళ్ళు, సాధనలోకి వెళుతున్న వాళ్ళు, ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు కూడా సాయి భక్తులే మొదటిలో అని చాలా చోట్ల చూస్తూ వస్తున్నాను. కనుక సాయి అనేది ఏదో ఒక సాంప్రదాయమో, కల్టో కాదు. శక్తి స్వరూపంగా, అయోనిజుడిగా అవతరించిన కార్యం, స్వరూపం అది షిరిడీ నేల మీదకి.
కనుక ఆ నామశక్తి, ఆ తత్వం చాలా గొప్పది. అందుకని విశ్వవ్యాప్తంగా ఏకైక నామం నడుస్తోంది. ఎందరో ప్రవక్తలు వచ్చారు, మహాత్ములు వచ్చారు, కానీ ఒక శక్తి ఇక్కడ అయోనిజుడుగా వచ్చింది. అవతరించిన శక్తిని నేను ఆశ్రయిస్తూ వస్తున్నా. ఆ శక్తికి సంబంధించిన మంత్రం చెప్తా, శ్రద్ధగా పలకండి మీరు కూడా. ఓం శ్రీ సాయినాథాయ నమః. తర్వాత మనం జగద్గురు అనే పదం వాడుతున్నాం. ఎస్, జగత్తుకి మూలశక్తిగా ఉన్న దత్తాత్రేయుడు అలాగే దక్షిణామూర్తి ఇద్దరు ఒకటే, 2 రూపాలుగా వచ్చారు. జ్ఞానాన్ని పంచటానికి, అజ్ఞానాన్ని తొలగించటానికి. ఆ దత్తాత్రేయుడి యొక్క బీజాక్షరం చెప్పుకుందాం. జగత్తుతో మనం ముడిపడటానికి ప్రతి మంత్రము కూడా కీ నోట్ అంటారు. బీజ అక్షరం కీ, ఒక తాళం చెవి లాంటిది. జ్ఞానం కావాలనుకుంటామా, జగద్గురు శక్తిని, జగద్గురువుని ఆశ్రయించటం. ఆ జగద్గురువులు చూపించే మంత్రదేవత, జ్ఞానదేవత సరస్వతి. ఇలాగ దర్శించి, ద్రష్టలు చెప్పిన మాటలు ఇవి, దర్శించారు, ప్రపంచానికి ఇచ్చినవి. మనం కూడా వాళ్ళని నమ్ముతూ ఆచరిస్తే మనం ఆ స్థితికి వెళ్ళగలం. సరస్వతి బీజాక్షరం చెప్తాను, దత్తాత్రేయుడి బీజాక్షరం చెప్తాను, పలకండమ్మా. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ మనిషి, ప్రతి మానవుడికి కావాలి. దేహంతో జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తికి ఈ 3 శక్తులు ఉన్నప్పుడే ఆధ్యాత్మికంగా అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళగలుగుతాడు. లేకపోతే బయట ఉన్న మాయ శక్తులు ఆవరించేస్తూ ఉంటాయి, ఇంద్రియాల పరంగా ఉండేవి. కాబట్టి సరస్వతి బీజాక్షరం చెప్తాను, పలకండి మీరు. ఓం ఐం సరస్వత్యై నమః. మహావతార్ బాబాజీ యోగులలో మహాయోగి, యోగావతార్. ఆయన కూడా జన్మించిన దాఖలాలు లేవు. ఎక్కడ ఎవరు శ్రద్ధగా యోగ పరంపరలోకి వెళతారో వాళ్ళకి ఆయన ఆ రూపంగా దర్శనమిచ్చి, లాహిరి మహాశైల్ దగ్గర నుంచి ప్రారంభమైంది ఆ దర్శనం, ఆ విశ్వశక్తి, యోగశక్తి. వారి చెప్పిన దాన్ని అర్థం చేసుకుని యుక్తేశ్వరగిరి గారు వారు చక్కగా వర్ణించిన దాన్ని అర్థం చేసుకుని యోగానంద గారు కొన్ని రూపాలను చక్కగా చిత్రీకరించి ప్రపంచానికి ఇలాగా ఉంటారు అని చూపించారు. అటువంటి మహావతార్ బాబాజీ యొక్క మంత్రం ఒకటి చెప్పుకుందాం. వారిని స్మరించుకోవటం, వారి శక్తిని ఆహ్వానించుకోవటం మన జీవితాల్లోకి ఈ మంత్రాల ద్వారా. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సరే, ఇంకొకసారి చెప్పుకుందాం. ప్రయత్నించండి ఒకే అలైన్మెంట్ కోసం. శబ్దం కలిస్తే విశ్వశబ్దం అవుతుంది, ఆత్మశబ్దం అవుతుంది. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం బ్యూటిఫుల్. సరే, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. నాకు ఎప్పుడూ ఉన్న సమస్య అది. ఎందుకంటే నాకేం తెలుసో నాకు తెలియదు, కానీ జీవిస్తూ ఉంటే, అనుభూతిలో ఉంటూ ఉంటే అర్థమవుతోంది ఇదా పర్పస్ ఆఫ్ లైఫ్ అని. అలాగే ఇక్కడికి రావటం వెనుక
సంకల్పం, నేను తీసుకున్న సంకల్పం ప్రధానంగా నేనే ఒక గురు పరంపరలోకి వచ్చి హిమాలయ భూమిలో ఎంతెంతో రాపిడిని తట్టుకుంటూ ఆ శక్తికి రూపాన్ని గ్రహిస్తూ దర్శిస్తూ నేను మామూలు మనిషిలాగా కాకుండా, సామాన్యుడిలా కాకుండా అదై ఉన్నాను, జీవించే ఉన్నాను, ఏదో నన్ను నడిపిస్తోంది అనే భావనలో ప్రార్థిస్తూ ఉంటే ఒక స్థితి ప్రసాదించబడింది. స్థితులు మనం క్రియల ద్వారా తెచ్చుకునేవి కొన్ని స్థితులు ప్రధానంగా మన క్రియకి ఫలితంగా, మన శ్రద్ధకి ఫలితంగా స్పందిస్తూ విశ్వశక్తి స్వరూపం, విశ్వశక్తి మనకి ఆ పరబ్రహ్మ మనకి ఒక స్థితిని ప్రసాదిస్తారు. అందుకని క్రియాయోగము అన్నారు. ఎవరైతే ప్రతి క్రియని యోగంగా మార్చుకుంటారో, యోగినిగా ఆచరిస్తారు, యోగినికి చాలా లోతైన అర్థాలుంటాయి. కనుక అలా వారిచ్చిన స్థితిలో జీవిస్తూ వెళ్తూ ఉంటే సంవత్సరాలుగా ఎన్నో ప్రయాణాలు, కైలాస మానస సరోవరం చుట్టూ 12 సార్లు తిరగటం, ఆ మానస సరోవరంలో 12 సార్లు దీక్షగా, గుర్తుపెట్టుకోండి, సంఖ్య కాదు, నేను చావటానికి సిద్ధపడి మరణం కావాలి నాకు అని అడుగుతూ, ఆనందంగా అడుగుతూ వెళ్ళిన ప్రయాణం అది. ప్రతిసారి ఈసారి అయిపోతే బాగుండు అని కోరుకుంటూనే వెళ్ళాను. ఏ రోజు తిరిగి రావాలని అనుకోలేదు. అది పూర్వజన్మ సుకృతం అండి. అంత తొందరగా మరణాన్ని ఇష్టపడటం, మరణం అంటే కొత్తదనాన్ని ఆహ్వానించుకోవటం, మరణం అంటే చైతన్యవంతంగా ఉండటం, మరణం అంటే విశ్వస్వరూపంగా విశ్వశక్తితో కలిసి ఉండటం, అది అంత తొందరగా ఇష్టపడి సిద్ధంగా ఉండటం అనేది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. అది కూడా గురువు కృపతోటే దొరికేది. లేకపోతే అంత తొందరగా అందరూ ఒప్పుకోలేరు. ఈ క్షణం సిద్ధమా అంటే ఇంకొక గంట ఆగండి, రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను అంటారు, ఏదో మిగిలింది అంటూ. ఉంటాయి కనుక ఉన్నప్పుడు రాలేము. పూర్తయిన వాళ్ళే అటు వెళ్ళగలరు. అలాంటి జీవన విధానం దొరికి 38 సంవత్సరాలు అవుతోంది హిమాలయ భూమిలోకి నేను అడుగుపెట్టి. ఇలా జరుగుతున్న ప్రయాణంలో నా సంకల్పం, ఇంకొక వ్యక్తికి నేను ఉపయోగపడాలి. ఎవరెక్కడ శ్రద్ధతో ఉంటారో వారికి నేను ఉపయోగపడితే చాలు. ఎందుకంటే నన్ను నేను అర్థం చేసుకున్నాను. నేను కటిక దరిద్రం నుంచి వచ్చాను, కష్టాల నుంచి వచ్చాను, రోడ్డు మీద నుంచి, ఫుట్పాత్ నుంచి నా జీవితం ప్రారంభమైంది. కనుక గతం ఒక పాఠం అండి. అర్థం చేసుకుంటే గతాన్ని పట్టుకుని ఉండకూడదు, నేర్చుకోవాలి గతం నుంచి. భవిష్యత్తు అదొక కళ, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వర్తమానం ఒక్కటే సత్యం, సత్యం, సత్యం. ఎవరైతే వర్తమానంలో గతం నుంచి నేర్చుకున్న పాఠాన్ని ఆధారం చేసుకుని, సత్యాన్ని గ్రహించిన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వర్తమానంలో జీవిస్తారో ఆ వ్యక్తి మాత్రమే నేను ఆత్మస్వరూపాన్ని, నేను పరమాత్మతో ముడిపడి ఉన్నాను, నాలోనే పరమాత్మ ఉన్నాడు, మూలంగా చూస్తే నేనే పరమాత్మ అనే స్థితికి వెళ్ళగలుగుతాం. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిగా ఉన్న స్థితి, శక్తి ఎక్కడికి ఇప్పుడు ఎందుకు వెళుతుందో అంచనాలు ఉండవు. లెక్కలు కట్టుకుని రారు, లెక్కలు కట్టుకుని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అది మా పరంపర నేర్పుతున్న అనుభవం. అలా నిన్నక్కడ, ఇవాళ ఇక్కడ, రేపు మరొక చోట, ఇలా ఎన్నో సంవత్సరాలుగా గడుస్తూనే ఉంది. బంధరహితం, మోహరహితం, కర్మరహితం, 3 స్థితులు కావాలి కర్మజీవికి. మనిషిగా పుట్టిన కర్మజీవి ఈ 3 స్థితుల్ని గ్రహించినప్పుడే, పెంచుకున్నప్పుడే తాను పరమాత్మ, అహం బ్రహ్మస్మి అనే స్థితికి చేరుతారు. అందుకని 4 మహావాక్యాల్లో మొదటిది తత్వమసి, నువ్వై ఉన్నావు అని గురువులు పదే చెబుతూ మనల్ని మన లోపలికి
చూసుకునేలాగా మనల్ని మనం గ్రహించేందుకు ఆ మహావాక్యాన్ని ఇచ్చారు. తరువాత వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ ఇలాగా చెప్పి చివరికి ఎక్కడికి చేరాలంటారు అంటే అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను, పరబ్రహ్మే నేను. ఇక్కడ మళ్ళీ నేను అది అంటే అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా మనుషులుగా ఉన్నాం కనుక, ఇంద్రియాలు ఇంకా ఉన్నాయి కనుక, దేహం ఉంది కనుక గ్రహింపు అనేది ఎలా ఉండాలంటే నేను అది కాదు, అది నేనై ఉన్నాను. ఎస్, అందుకనే గురువు మొదటి వాక్యంలో నువ్వు అది అయి ఉన్నావు అని చెప్పారు. అది నువ్వే అని చెప్పలా, అది నువ్వు గ్రహించాలి. అది నువ్వే అని నీకు నువ్వు గ్రహించాలి. కానీ నీకొక మార్గం చెబుతున్నా ఉత్తముడు అవటానికి అని చెప్పిన వాక్యం నీవు అది అయి ఉన్నావు, తత్ త్వం అస్సి. ఎస్, ఒక గురువుని సర్వంగా భావించి ఆచరిస్తే అంతర్ముఖ స్థితికి తీసుకువెళ్తాడు. లౌకిక లక్ష్యాలను ఉంచడు, ఆత్మోద్ధరణ అందిస్తాడు. శంకరాచార్యులను తీసుకున్న మహాయోగులందరినీ తీసుకోండి, వారు ముందు ఆత్మోద్ధరణ హిమాలయ భూమిలోకి వెళ్ళి ఆ భూమి అక్కడ ఉన్న శక్తిని, అంత తొందర కాదండి, అంత ఈజీ కాదు హిమాలయాలకు వెళ్ళి గడిపేయటం, గ్రహించటం, మార్పు పొందటం. రాపిళ్ళుంటాయి, సరదాగా వెళ్ళి ఒక 3 రోజులు వారం రోజులు గడపటం కాదక్కడ. సర్వం సమర్పితం అనుకోవాలి. తన్ మన్ ధన్, ఈ 3 ఆ విశ్వశక్తికి, హిమాలయ భూమికి సమర్పించి మనం జీవించగలిగితే అక్కడ తిరుగు ప్రయాణానికి టికెట్ పెట్టుకోకుండా వెళ్ళగలిగినప్పుడు గ్రహించగలుగుతాం ఆ విశ్వ జ్ఞానం, ఆత్మజ్ఞానం వైపు. అలా జరుగుతున్న ప్రయాణంలో మీ దగ్గరికి రావటం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇందాక ఎన్నో చెప్పారు, మీ గ్రహింపుకు తగినట్టుగా, మీ దృష్టికి తగినట్టుగా మీరు అర్థం చేసుకున్నారు. నాకు పత్రిజీ గారికి ఉన్న అనుబంధం, కానీ మీకు తెలియంది చాలా ఉంది. మీరు పై చూసి అనుకుంటున్నారు, ఎవరైనా అదే చేస్తారు. కానీ అంతర్లీనంగా, అంతర్ముఖంగా మా ఇద్దరి మైత్రి, అది చెప్పాను, సోల్మేట్షిప్, ఆత్మీయ ఆత్మబంధువులు, ఆత్మీయులైన స్నేహితులు. భక్తులవ్వగలరు కొంత సాధనతో, శిష్యులవ్వగలరు కొంత ప్రయత్నంతో, ఒక గురువుని ఆశ్రయించుతూ. ఒక మంచి స్నేహితుడిని పొందాలంటే అది జన్మల, అది కూడా భౌతికంగా ఉంటూ పొందే బంధాలలో స్నేహం, ఆత్మీయత, ఆత్మబంధం, ఆత్మబంధుత్వం చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఈవేళ ఉంటారు, రేపు వెళతారు. స్నేహితులు అని చెప్పుకునేవాళ్ళు చిన్న తేడా వస్తే, డబ్బుల దగ్గర లెక్కలు తేడా అయితే శత్రువులు అయిపోతారు. ప్రాణమిత్రుడు అన్నవాడు కూడా కొన్ని లెక్కల కారణంగా, కర్మల కారణంగా ఆ బంధం కూడా చాలా చోట్ల ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఇలా నేను పత్రిజీ నేను ఇద్దరం కలిసి కలవటం వెనుక కలిసి లాంగ్ జర్నీ చేసుకుంటూ వచ్చాం. మీ ఇద్దరం కలిసి వారు కొన్ని ప్రమాణాలు నాలో గుర్తించారు ఆత్మీయత ద్వారా. మీకు తెలియాలి అవి, ఎందుకంటే మీరు పైన చూస్తున్నారు. పత్రిజీ గారు నన్ను లాక్ చేశారన్నారు. కాదు, నేను ఇష్టపడ్డాను, వారు నన్ను ఇష్టపడ్డారు. ఇద్దరం ఒకరినొకరు లాక్ చేసుకున్నాం. అదే స్నేహం, అదే ఆత్మీయత. వారు నాకు ఇచ్చిన ఆ రోజు నేను చేస్తున్న కార్యం, నా ప్రయాణం నచ్చి మీరు ఈ పని కూడా చేయండి, ఈ పని ఒక్కటి చేయమని లేదండి. నాకే పని లేదు ఇక్కడ. సన్యాసికి ఏ పని ఉండదు, ఏ పనికి బందీ అవ్వడు. నిజమైన సాధకుడు సన్యాసి అంటే ఆత్మదర్శనం చేసుకునే వ్యక్తి. అదేదో ఇంకో రకంగా దానికి వర్ణించకండి. తనను తాను తెలుసుకునే మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి సన్యాసిన్.
ఓషో దీన్ని చాలా చక్కగా వివరించారు. ఎవరి మార్గం వాళ్ళది, గౌరవించాలి. ఎవరి పద్ధతి వాళ్ళది, గౌరవించాలి. నేను అనుకున్నది వాళ్ళు చేయాలి, నేను అనుకున్నట్లుగా ఉండటం, అనుకుంటే బంధిస్తే బంధించాలని చూస్తే వాళ్ళు బంధించుకున్నారు, కానీ అవతల వాళ్ళని ఎవరూ బంధించలేరు, బంధించకూడదు కూడా. అలా ఈ సాంప్రదాయాలు, సిద్ధత్వాలు, గురువులు, మహాగురువులు, యోగులు, మహాయోగులు నడిచిన గొప్ప భూమి మన భారత భూమి. దేనిని పరిమితంగా చేసి ఇదే గొప్ప అనటం చాలా అజ్ఞానం అండి. ఇదే గొప్ప అనటానికి లేదు. మనకి తెలిసింది, 2వ క్లాస్ చదువుతున్న వాడికి చదువు అంటే ఆ క్లాస్ వరకే చెప్తాడు, నేను స్కూల్లో విద్యార్థినని. విద్యార్థి అంటే పిహెచ్డి చేసే వ్యక్తి కూడా విద్యార్థి. అసలైన విద్యార్థి ఇలా ధ్యాన మార్గాన్ని తీసుకుని నిరంతరం ధ్యానాన్ని అనుసరిస్తున్న వాళ్ళు నిరంతర విద్యార్థి, ఆత్మజ్ఞాన సంబంధించిన విద్యార్థి. ఎస్, అది విద్యార్థి అంటే. కనుక పత్రిజీ గారు కలిసిన తర్వాత 2-3 అంశాలు మీకు వివరిస్తాను. జరిగినవి, విన్నవి. నంద ఒక బిడ్డగా నాకు మానసపుత్రుడు. అతను నాలో ఉన్న శక్తిని అతను గుర్తించి ఎలా అయితే ఒక రాయిలో దేవుడు ఉంది, దైవం ఉందని తెలంగాణలో అక్కడ వాళ్ళు సమ్మక్క సారక్క అని పూజిస్తారు, ఒక వృక్షం మూలంలో ఉంచి, అక్కడ ఆ భక్తురాలు గొప్పవారు, రాయి కాదు, గుర్తుపెట్టుకోండి. అలా గుర్తిస్తూ వెళ్ళటం చాలా అవసరం. ఇక్కడ గుర్తింపు కావాలి. విజయనగరంలో ఒక కార్యక్రమం జరుగుతోంది. నన్ను పిలిచారు, అక్కడికి పత్రిజీ గారు వచ్చారు. నంద మైక్ తీసుకుని, ఇప్పుడు మనం మహావతార్ బాబాజీని వేదిక మీద రమ్మని ఆహ్వానిస్తున్నాను, వారు ద్వారాహట్ నుంచి మన కోసం వచ్చారు అని అనౌన్స్ చేశాడు. అందరూ నవ్వుకున్నారు. తను కూడా బెబ్బే ఏదో వచ్చేసింది అని సరదాగా చక్కగా, సరే, తెలియకుండా వచ్చింది. ఎందుకు వచ్చింది. అది అయిపోయింది. తర్వాత మంచి ధ్యానం జరిగింది ఆ రోజు. పత్రిజీ గారి పక్కనే కూర్చుంటాం కనుక నేను ఇప్పుడు అదొక మంచి అవకాశం. ప్రతి అవకాశం నాకు ఒక ఆత్మీయతను పంచుతారు వారు. అప్పుడిక ఆ ధ్యానం అయిపోయిన తర్వాత వారు అన్న మాటలు, ఇప్పుడు మనం మహావతార్ బాబాజీ నుంచి సందేశం తీసుకుందాం అని మైక్ నా చేతిలో పెట్టారు. మళ్ళీ 2వసారి ఒకే వేదిక మీద. అంటే ఏదో అని చెప్పడం కాదు, ఎందుకు ఏది ఎక్కడలా ఉచ్చరిస్తారో, ఏది ఎందుకు అలా ఉచ్చరింపబడుతుందో దాని వెనుక ఒక పర్పస్, ఒక అవతరణ ఉంటుంది. నర్మదా పరిక్రమలలో నేను వెళుతూ రోజు అక్కడ భిక్షాటన తప్పితే మరొకటి లేదు. నడుస్తూ అలసిపోయి రకరకాలుగా ఉంటుందండి. అది అనుభవాలు చెప్పేది కాదు. ఒక స్థితికి వచ్చిన తర్వాత, సమాజంలో ఒక పాత్ర దొరికిన తర్వాత కూడా ఒక బిచ్చగాడిలాగా ఏకాంతంగా, ఏకాకిగా అలక్ నిరంజన్ అంటారు, అలాగా ఒక తీవ్ర వైరాగ్య సాధనకి మెట్టుగా నర్మదా పరిక్రమ చేస్తాం. ప్రతి సాధువుకి అది ఒక యోగం. ఆ పరిక్రమకి నేను వెళ్ళినప్పుడు, ఆ పరిక్రమలో ఉన్నప్పుడు నా జన్మదినం వచ్చింది. నందాయే అవతరణోత్సవంగా జరపండి, ఇది జన్మదినం కాదు అని చాలాసార్లు దగ్గరుండి జరిపించాడు. అందుకనే మానసపుత్రుడు అంటాను అతన్ని. ఆ రోజు అక్కడికి నన్ను ముందు ఎక్కడున్నా ఒక 2 వాక్యాలు ఏదైనా వీలైతే ఎవరి దగ్గరైనా కూర్చుని రికార్డ్ చేసి పంపండి అని అంటే, మనసుంటే మార్గం ఉంటుంది. నా ప్రేమ వాక్యాలని పంపితే అది అందుకుని నందాతో సహా అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిందండి ఆనందపురంలో. ఇవన్నీ జరిగినవి చెప్తున్నాను. మనం సత్యాన్ని మాట్లాడుకోవటమే ఆత్మజ్ఞానం, ధ్యాన విజయం. ఏమిట అప్పుడే చెప్పాడు. ఈ రోజు నుంచి అవతార్ వేదానంద బాబాజీ అని డిక్లేర్ చేశాడు అతను. సరే, అతనంటే ఒక స్థాయి గ్రహింపు ఓకే. అక్కడ ఉన్న పరమేశ్వరానందగిరిని స్వామీజీ వారు
ఆ హోమం పూర్తి చేసి పూర్ణాహుతి ఇచ్చిన తర్వాత వారు అమ్మవారి భక్తులు. నాకు అమ్మవారు చెప్తున్నారు, అతీతమైన స్థితిలో ఉన్నారు వేదానంద బాబాజీ అక్కడ. ఖచ్చితంగా వారు అవతార్ అంతే అని బలపరిచారట. అప్పటి నుంచి అలా ఏదేదో ఇవన్నీ ఎవరికి వారు. పత్రిజీ గారైతే మొత్తం మీద 4 సార్లు వద్దండి మహానుభావాన్ని ఆయన ఎంత వారించినా వినకుండా పాదాలకు గంధం రాసి పాదాల దగ్గర కూర్చుని అందరినీ పిలిచి బాబాజీ పాదాల దగ్గర కూర్చోండి అని, నేను కిందకి దిగుతుంటే నన్ను ఒత్తిడి చేసి పైనే మీరు ఉండాలి అని. ఎందుకు, ఏమిటి దాని వెనక ఉన్న అంతరార్థం, పరమార్థం, నిగూఢార్థం, ప్రేమతత్వం గ్రహించాలండి మనం. కళ్ళు, చెవులు, హృదయం, ఇంద్రియాలు అన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఒక పరమసత్యాన్ని గ్రహించటానికి. నేను గ్రహిస్తూ ఉన్న వారి చర్యల ద్వారా వారు కూడా ఇప్పుడు అలా హత్తుకుంటారు. ఆలింగనం, హక్, డివైన్ హక్. ఇద్దరం కూర్చుని ఏకాంతంలో రాత్రిళ్ళు మాట్లాడుకున్న రోజులు. వారు మౌనానికి వెళ్ళబోతున్న సమయంలో ధ్యాన చక్రానికి నన్ను పిలిచి, మేడ మీదకి నన్ను నందాన్ని పిలిచి చెప్పిన వాక్యాలు ఇవన్నీ ఏదో నన్ను లాక్ చేయటం కాదు, నేను మాత్రమే చెయ్యగలననే ఒక భావన వారిలో ఉంది. కనుక గుర్తుపెట్టుకోండి, నేను మాత్రమే కొన్ని చేయగలను, కొన్ని అందించగలను, నా ద్వారా కొన్ని అందుతాయి అనే భావన వారిలో ఉంది. కనుక కట్టాల్లో 3 విగ్రహాల స్థాపన ఎందుకు నా చేత చేయించారు? విగ్రహాలు అవసరమా? అవసరమే. కనుక ఎవరు చేయాలి? మీరే. మీరు తప్పితే ఎవ్వరు చేయలేరు అని పిలిచారు. శివప్ప ద్వారా 3 విగ్రహాలను స్థాపించాం. ఒక విగ్రహాన్ని ఒక చోట నుంచి కదపాలి, దోషం అన్నారు, పెద్ద విగ్రహం కనుక. ఇంకోటి అన్నారు ఎవరో, నన్ను అడిగారు. ఆ దోషం నేను తీసుకుంటా, కదుపుదాం, మీరు ఎక్కడ పెట్టాలో చెప్పండి అని ఆ సంకల్పం, వారి సంకల్పానికి నేను వెళ్ళి అక్కడ స్థాపన చేయటం జరిగింది. శివుడి విగ్రహం, ఎస్. ఆ తర్వాత గణపతి విగ్రహం. ఆ తర్వాత కొన్ని పరిస్థితులు, కారణంతో అమ్మవారి విగ్రహం కూడా మీరే వచ్చి పెట్టాలని పత్రిజీ మేడం కూడా పిలవటం. ఇవన్నీ ఈ కార్యాలు వెనక ఏమిటి పాత్ర? భగవంతుడు ఎంచుకుంటే మనకు దొరికే పాత్రల్ని మనం జీవించగలమండి. పాత్రని ఎవరు గుర్తిస్తారు, గుర్తించరు మనకు అనవసరం. రకరకాలుగా ఉంటాయి వాళ్ళ దృష్టికోణం. ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్న వాడికి ఎర్రగా కనిపిస్తాం, నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నల్లగా కనిపిస్తాం. అది వాళ్ళ దృష్టి, ప్రభావం, లోపం, గొప్పతనం మనకు అనవసరం. భగవంతుడిచ్చిన పాత్రను పోషిస్తూ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు పత్రిజీ గారు చెప్పిన దాంట్లో మీరు కొంచెం వేరుగా అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తోంది. చెప్పాలి మరి. వారు చెప్పినది ఏమిటంటే, నేను నిద్రలేపి వెళుతున్నాను, వారికి దగ్గరకు చేరి ఎవరి శ్రద్ధతో మిమ్మల్ని పిలుచుకుంటారో వారికి మీరు కొంచెం మార్గాన్ని చూపించండి, వారికి అవసరమైన జ్ఞానాన్ని పంచండి అన్నారు తప్పితే నన్ను ఆయన ఏం బంధించలేదు. కేవలం పిరమిడ్లు ఓపెన్ చేయడానికి నేను రానండి. మీ శ్రద్ధతో, మీ సంకల్పంతో, మీ యథాశక్తి, తనువు, మనసు, ధనము అన్నీ కలగలిపి సామూహిక శక్తితో ఒక దివ్య కార్యం ప్రకృతికి, ప్రపంచానికి అందిస్తున్న కార్యానికి నా శక్తిని జోడించడానికి వస్తున్నాను తప్పితే వేదానంద బాబాజీ రాక తప్పలేదు. హిమాలయాలు మన దగ్గరకు వచ్చాయి, తీసేయండి. హిమాలయాలు ప్రేమిస్తూ వస్తున్నాయి మీ దగ్గరికి అవి రాలేదు. వారు రావాలనుకున్నారు కనుక వస్తారు. రావాలనుకున్నప్పుడు మీ దగ్గర ఉండే అర్హతను బట్టి పత్రిజీ మీ ఇళ్ళకి, మీ ఊళ్ళకి, మీ మనసుల్లోకి వచ్చారంటే మీలో ఏదో ఒక కోణం చూశారు. ప్రతి వ్యక్తిలో రకరకాలు ఉంటాయి. కానీ గురువులు చెడుని చూడరు. అది వారు చూసేది ఉత్తమంగా ఏముందో చూసి అందరినీ ఉద్ధరించలేరు. ఎందుకంటే అర్హులు కారు. అందరిలో అన్నీ సమానంగా ఉండవు. కనుక గురువులు ఎంచుకుంటారు, నేర్పుతారు అంటే పూర్తిగా అయిపోయి ఉండటం కాదు. అసలు ముఖ్యంగా చెప్పాలంటే, అర్థం చేసుకుంటే, గురువు ఎక్కువగా శ్రద్ధ చూపించాడంటే అక్కడ వాడిలో లోపాలు ఎక్కువ ఉన్నాయని గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. మారాల్సిన అవసరం ఉంది. మారితే అతి గొప్పవాడు అవుతాడు.
మార్చే బాధ్యత నాది అనుకున్నప్పుడే ఒక విద్యార్థి, వెనకబడిన విద్యార్థికి ప్రత్యేకమైన సమయం ఇచ్చి స్పెషమా, దేహపరమైన లక్ష్యమా, మానసిక లక్ష్యమా, ఆత్మపరమైన లక్ష్యమా, లక్ష్యాలు చెబుతాయి ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి, ఆరోహణం. ఇలా మనం ప్రతిక్షణం వాటయాం హౌవయాం. లౌకికం వైపు వెళుతుందా నా మనసు, శరీరం? లౌకికానికి వేరుగా రెండో కోణం, ఇటు లౌకికం అటు అలౌకికం, ఇటు మాయ అటు ముక్తి. ఇలాగా రెండుగా ఉన్న వాటి మధ్యన మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే దీన్ని దాటితేనే అది దొరుకుతుంది. దాటడం అంటే వదిలేయటం కాదు, నిర్లక్ష్యం కాదు, అవగాహనతో దాటటం. అవగాహనతో. బయట దాటడం చాలా ఈజీ అండి. ఇల్లు దాటి ఇక్కడికి వచ్చి కూర్చోవటం, నేను ఇల్లును కూడా విడిచిపెట్టి వచ్చాను, ఇల్లును విడిచిపెట్టి రాగలం. ఏదొక ఆకర్షణ, ఏదొక ఆశ, కోరిక ఉంటే ఇల్లు విడిచి ఎక్కడెక్కడికో వెళ్తారు, విదేశాలకు కూడా వెళ్తున్నారు. తనను తాను దేహాన్ని దాటి, మనస్సును దాటి తన లోపలికి ప్రయాణం చేయటమే ఆధ్యాత్మిక ఎదుగుదల, గ్రహింపు, ఎరుక, ఉద్ధరణ. ఇవన్నీ అలా పత్రిజీ అనే ఇప్పుడు వారి ఫోటో ఎక్కడ చూస్తున్నా మీరు నమ్మండి నమ్మకపోండి, బాబా సాక్షిగా చెప్తున్నా, నేను నాతో ఉన్న వేణుతో అన్న అంకుర్తో ఆ ఫోటో దూరాన్ని చూస్తే నా ఫోటోలా ఉందేంటి? ఏమిటది? ఏం భావం అది? నాకు తెలియదు. అదే ఆత్మీయత. బహుశా నా లోపల వారిని చక్కగా ఒక మంచి మిత్రుడిగా ప్రాణంగా ఉంచుకున్నానేం కనుక అదేనేమో ఆ భావనకి కారణం. అలా ఇద్దరం ఒక్కరు ఇద్దరుగా గడిపిన క్షణాలు ఈ జన్మలో, ఈ దేహం తీసుకొచ్చిన జన్మలో వారు దేహం తీసుకుని వచ్చారు. ఇద్దరు వ్యక్తులు ఒక శక్తినే పంచుకోవటం అని జరిగింది. అదే ఆత్మీయ బంధం, సోల్మేట్షిప్. హీ ఈజ్ మై సోల్మేట్, ఐ యామ్ హిజ్ సోల్మేట్. కాబట్టి ఆఖరి రోజుల్లో పిలవకుండా, తెలియకుండా నాకు నేను ఉన్నారట అని కట్టాలు రావటం, ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వారితో గడపటం మౌనంలో. వారు మౌనమే, నేను మౌనాన్ని గ్రహిస్తూ నా మౌనాన్ని ఉపయోగించుకుని గ్రహించి, వారు సైగ చేసి ధ్యానం చేద్దాం తీసుకురండి అని కారులో ఎక్కమనటం, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయటం కర్తాల్లో. ఆ రోజు మేము గడిపిన క్షణాలు, ఆఖరి క్షణాలు వారితో నాకు. ఇన్ని సంవత్సరాలు గడిపిన దానికి పరాకాష్ట. మిత్రమా, దేహపరంగా గుడ్ బై, హ్యాపీ హ్యాపీ హ్యాపీ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఆ రోజు వారి నుంచి తర్వాత వారు సాయంత్రం రూమ్లో ఉండగా వెళితే పాతాళ భైరవి సినిమా చూస్తూ కూర్చున్నారు. నన్ను చూపించి మీరు కూడా చూడండి అండి అని మంచం మీద పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చేయి వేసి, అక్కడ క్రియ కాదండి ప్రధానం, ఒక క్రియను ఆధారం చేసుకుని ప్రేమను పంచుకోవటం, సిద్ధత్వాన్ని పంచుకోవటం, ఆత్మీయతను పంచుకోవటం, ఒకరితో ఒకరం. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదండి. ఇక్కడ ఎప్పుడు అలాంటి భావాలు తేకండి. మహాత్ముల విషయంలో ఎప్పుడు తేకండి. మామూలు వ్యక్తులతో కూడా అలాగే ఉండాలి, కానీ ఉంటాయి ఇక్కడ, తప్పదు. అధికారాల పరంగా, స్థాయిల పరంగా, ఆర్థిక స్థితుల పరంగా అంటాం వాడు తక్కువ వీడెక్కువ అని. ఆధ్యాత్మికతలో ఎక్కువ తక్కువలు లేవు. అయి ఉండటం, అవ్వకపోవటం, అంతే, రెండే స్థితులు. అలా వారితో గడిపిన క్షణాలు, ఆఖరి క్షణాలలో ఆ రోజే నేను అక్కడ చెప్పాను, పత్రిజీని ముందు ముందు మీరు ఇలా దర్శించలేరు, మరొక కోణంలో దర్శించబోతున్నారు, బీ రెడీ ఫర్ దట్ అని చెప్పాను. ఎస్, అది ఇప్పుడు మనం కొత్త కోణంలో వారిని దర్శించగలం, ఆయన్ని. రేపు నేనవుతాను, రేపు మీరు అవుతారు. ఎవరికైనా తప్పనిది ఆ విరమణ, కానీ అది దేహానికి మాత్రమే సంబంధించినది. ఉన్నప్పుడు కూడా దేహాతీతంగా ఎవరు ఉండగలుగుతారో అర్థం చేసుకోండి. ఉన్నప్పుడు, ఇలా జీవిస్తున్నప్పుడు కర్మజీవిగా దేహంతో నేను మనిషిని, నేను వ్యక్తిని,
అని జీవిస్తున్న స్థితిలో కూడా దేహాతీత మనోతీత స్థితిలో ఉండగలిగితే దేహం ఉన్నా లేకపోయినా ఒకటే స్థితిలో ఉండగలం. అదే ధ్యానం మనకి ప్రసాదించే అతీతమైన అవగాహన స్థితి, ఆత్మీయ స్థితి. మీరందరూ కూడా అలా అంచెలంచెలుగా మెట్టుమెట్టుగా అహంకారాన్ని, ఇంద్రియాలని జయిస్తూ దాటుతూ విశ్వకళ్యాణంలో ఆత్మీయమైన శక్తితో, ఆత్మసంకల్పం చాలా గొప్పదండి భౌతిక దానికంటే కూడా. కానీ భౌతికాన్ని దాటకుండా ఆత్మదాకా వెళ్ళలేం. ముఖద్వారం గుండా వెళుతూ ముఖద్వారం ద్వారా వెళ్ళి మందిరంలోకి ప్రవేశించి ఆ గర్భగుడిని చేరుకున్నాక ఇక మనం వన్నెస్లోకి వెళ్ళిపోతాం. కానీ అక్కడ ముఖద్వారం ఉంటుంది, దాన్ని మనం శ్రద్ధతో ఎరుకుతో దాటాల్సిందే. అదే దేహం. దేహం ద్వారా దేహాతీతం, మనసు ద్వారా మనోతీతం. మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ఆశీస్సులు అందిస్తూ, ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎలా పిలుస్తారో తెలియదు. వేణు చెప్పాడు చంద్రకళ గురించి, వాళ్ళ స్థితి గురించి, రమణ గురించి, వారందరి గురించి. వస్తున్నాను నాన్న అన్నాను. వచ్చాం, కార్యం చేశాం, మన పని మన పాత్ర పోషించాం. ఇక ప్రతిఫలం అనేది ఆ భగవంతుడి చేతిలో ఉంది, మన చేతిలో లేదు, ఉండదు కూడా. కర్తృత్వాన్ని మన మీద వేసుకోకూడదు, అది చాలా ప్రమాదం. కర్తృత్వాన్ని మన మీద వేసుకోకూడదు. ఇందాక చెప్పాను, త్రికరణ శుద్ధిగా ఉంటూ జీవించటమే ఈ మానవ జన్మకి పరాకాష్ట, పరమ సాధన. అలా మీరందరూ చక్కగా మీలో ఉన్న ఆ స్థితిని, జ్ఞానాన్ని, ఎరుకని, తపనని ఇలాగే బయటికి తీస్తూ పంచుకుంటూ ఒక చక్కటి స్థితిని గ్రహిస్తూ ముందుకు వెళ్ళండి. మీ వెనక మహాత్ములు ఉన్నారు, యోగులు ఉంటారు, వస్తారు మీ స్థితికి తగినట్టుగా. వారికి ఏదో దారి లేక రావటం కాదు, మీ స్థితికి కోసం, మీరు కోసం వస్తారు. వాళ్ళకేం అక్కర్లేదు మీ నుంచి. మహాత్ములకి మన నుంచి ఏం అక్కర్లేదండి, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. మొదటి బాబా అదే చెప్తాడు, 2 అడుగులు నువ్వు వేస్తే సరిగ్గా శ్రద్ధగా నేను 10 అడుగులు వేస్తాను నాన్న అంటాడు. ఇదే సూత్రం ఇక్కడ. ఆ సూత్రం ఆధారంగానే మనం పరంపరలు నడుస్తున్నాయి, ధర్మకార్యాలు నడుస్తున్నాయి. సామాన్యులు సాధకులు అవుతారు, సాధకులు శిష్యులు అవుతారు, శిష్యులు గురువులు అవుతారు, గురువులు పరమగురువులు అవుతారు, గురువులు ఆ పరమగురువులు ఆత్మగురువులు అవుతారు. ఇది ఒకరికి పరిమితమైంది కాదు, ఒక వ్యక్తికి, ఒక ప్రాణికి. అందరం అర్హులమే. అసాధ్యం అనేది లేదు మనకి. ఎవరైతే హృదయపూర్వకంగా, ధ్యానపూర్వకంగా ఉంటారో అసాధ్యం అనే పదం ఉండదు అక్కడ. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చక్కగా ఇలాగే కార్యాలు చేస్తూ ఉండండి. అవకాశం ఉన్నప్పుడు నేను వస్తూ ఉంటాను. ఎవరి పాత్రను మనం పాటిస్తూ మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ జీవితాన్ని ఉద్ధరించుకోవాలి, దేహాన్ని. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్. అందరూ చెప్పండి, నేను చెప్పినట్టు శ్రద్ధగా చెప్పండి. మొదట్లో కొన్ని మంత్రాలు, ఇప్పుడు ముగింపు మంత్రాలు చెప్తాను. శ్రద్ధగా కళ్ళు మూసుకునే పలకండి. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మొదటిది దేహపరమైనది, రెండవది మనసుకు సంబంధించినది, మూడవది అసలైనది ఆత్మపరమైనది. ఈ 3 కలిస్తేనే బ్లిస్, చిదానంద రూపం, శివోహం శివోహం అయిపోతాం. రెండవ మంత్రం చెప్పండి. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఫైనల్గా ఐ లవ్ మీ, ఐ లవ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. క్లాప్స్ టు ది మూమెంట్, క్లాప్స్ టు ది మహాగురువులు, సద్గురువులందరికీ, మహాసాధకులకి, ధ్యానులకి, దాతలకి, అందరికీ క్లాప్స్ కొట్టండి. అందరూ కలిస్తేనే సత్యం అనుభవానికి వస్తుంది. థ్యాంక్ యూ, హ్యాపీ.